గుడ్ మార్నింగ్ రోహన్. ఈరోజు ఏమన్నా టిఫిన్ తినాలనుందా? లేదు. మరేం తినాలనుంది? మష్రూమ్ బిర్యానీ. ఓకే, చేద్దామా అయితే. సో ఫ్రెండ్స్, లెట్స్ మేక్ మష్రూమ్ బిర్యానీ ఆర్ పులావ్. ఫస్ట్ క్యారెట్స్, టమాటోస్, ఆనియన్, పొటాటో, మిర్చి అండ్ మష్రూమ్స్, కొత్తిమీర, పుదీనా. 2 cups ఆఫ్ రైస్ తీసుకున్నాను, 4 cups ఆఫ్ వాటర్ తీసుకున్నాను. మరీ పలుకుగా ఉంటే ఈ పిల్లలు తినరు, అందుకని నేను ఇలా చేస్తున్నాను. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దాంట్లో కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి, అవన్నీ వెనుకనిద్దాం. సో పెట్టేసుకొని నేను ఫస్ట్ నెయ్యి వేసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఇది వేడే బిర్యానీ దినుసులు ఇవే, ఈ మాత్రం చాలు, మరీ ఘాటుగా ఉన్నా కూడా పిల్లలు తినరు. సో తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్లో కొంచెం వేగాక మనం ఆనియన్ యాడ్ చేద్దాం. ఈ ఆనియన్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. సో ఆనియన్ ఇలా వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయాక ఒకదాని తర్వాత ఒకటి మనం తీసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మష్రూమ్ కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటే. ఇలా వెజిటేబుల్స్ మష్రూము ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంకొంచెం స్పైసీనెస్ కోసం నేను 2 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. స్టేజ్లోనే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుందాం, ఎందుకంటే ఈ స్టేజ్లో అయితే కొంచెం ఉడుకుతుంది, ఆ ఫ్లేవర్ అనేది పట్టేస్తుంది. నేనైతే ఈ స్టేజ్లోనే యాడ్ చేస్తాను. అండ్ కొత్తిమీర కలుపుకుందాం. ఇది బాగా వేగిపోయింది, దీనిలో ఉన్న మష్రూమ్ కూడా ఉడికింది. సో ఈ టైంలో నేను స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం గరం మసాలా, దెన్ ఐఎమ్ యాడింగ్ కర్డ్. ఎక్కువ యాడ్ చేయొద్దు, నేను కొంచెం 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను కర్డ్. సరిపోతుంది. కర్డ్ వేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ సిమ్లో పెట్టేసుకోండి. ఇలా వేగిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇందాక బియ్యం నానబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, అవి పోసేసుకున్నాం. ఓకే, ఈ స్టేజ్లో మనం సాల్ట్ అనేది చెక్ చేసుకుందాం. సాల్ట్ చెక్ చేసుకుందాం ఈ స్టేజ్లో. ఎప్పుడైనా మనకి వాటర్ అనేవి కొంచెం సాల్టీగానే ఉండాలి ఉప్పు వేసుకున్నప్పుడు, ఆ తర్వాత మనం రైస్ వేసాక అవి రెండు సరిపోతాయి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేశాక ఉడికించుకుందాం. సో రైస్ ఇలా కొంచెం వాటర్ ఇలా పైకి వచ్చాక ఏం చేద్దామంటే దీన్ని పెనం తీసుకొని దాని కింద పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. అప్పుడు మనకి అడుగంటకుండా ఉంటుంది. మీ ఇంట్లో ఈ పెనం మీ ఇంట్లో వాడకుండా ఉన్నదైతే ఇంకా మంచిది. సో దీన్ని ఇలా పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకుందాం. ప్రీహీట్ చేసుకున్నాక దీన్ని ఇలా సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే, ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక
లిడ్ అనేది క్లోజ్ చేసేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ కనుక ఇలానే ఉంచేసుకున్నాం అంటే సిమ్లో చక్కగా ఉడుకుతుంది. అంతే, అయిపోయింది మన మష్రూమ్ బిర్యానీ. సో లిడ్ క్లోజ్ చేసేసుకొని గ్యాస్ అనేది ఆఫ్ చేసేసుకున్నాం. తర్వాత 15 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేయాలి. అప్పుడే ఆ పువ్వులా విచ్చుకుంటుంది ఆ రైస్ అనేది. తర్వాత తినేయడమే. ఓకేనమ్మా. టేస్ట్ ఎలా ఉందో మా పెద్ద బాబుని అడిగి తెలుసుకుందాము. బాగుంది చాలా. నిజంగా నిజంగా నువ్వే కదా అడిగింది మష్రూమ్ బిర్యానీ అని. సో ఎలా ఉందో నువ్వే తెలుసు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.